ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ నిలదీశారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసిన ఆయన కేసీఆర్ పై ఘాటు విమర్శలు సంధించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని గతంలో శిబు సోరెన్, జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి ఎమ్మెల్యే జైలుకు వెళ్లిన విషయాలు ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ఏమైనా దైవాంశ సంభూతుడా లేక మానవతీతుడా అని ప్రశ్నించారు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్ గారిని పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు తెగగ్గించుకుంటున్నారు. ఎందుకు పిలవకూడదు సిట్ అధికారులు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారి దైవ సంభూతుడా, మానవ అతీతుడా, మహాత్ముడా? తప్పు చేస్తే ఎంతటి వారినైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందే, నిలబడిస్తుందని చెప్పని మన చట్టాన్ని గౌరవించాల్సింది పోయి జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించిన శిబు సోరెన్ తప్పులు చేసిన సందర్భంలో జైలుకు వెళ్ళినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తనపై వచ్చిన ఆరోపణలో తప్పులు తేలి చట్టం తను జైలు పంపించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కర్ణాటకలో యాడూరప్ప కానీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూడా ముఖ్యమంత్రి సందర్భంలో పొరపాటు చేసి జైలుకు వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు వీళ్ళకి కనిపిస్తలేవా అంటున్నా. సకల జనుల సమ్మెతో ఎంతోమంది యువకుల అమరుల త్యాగ ఫలితం మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. అలాంటి తెలంగాణను తమ నీచపు పనులతో భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దానికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇలాంటి నీచపు పనులు, దుర్మార్గమైనటువంటి పనులు చేసి ఆ మూటాకు నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ సిట్టు పిలిస్తే ఎందుకు నానా యాగి చేస్తున్నారని అడుగుతా ఉన్నా. చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా నిజాలను జరిగిన పొరపాటును సిట్ అధికారుల ముందు, చట్టం ముందు చెప్పే ప్రయత్నం చేయకుండా ఎందుకు ఈ డొంక తిరుగుడు సమాధానాలు చెప్పని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్లో అవును ప్రభుత్వంలో ట్యాపింగ్ జరుగుద్దని చెప్పని ఇంకా అడ్డదారిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.